ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చేయి చాపి అడుగుతున్నాను బిడ్డ, ఒక్కసారి నాకు మాటిస్తావా? ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే వెళతానని అది ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ప్రతిరోజు మనకున్న సమస్య ఏదైనా సరే చాలా రోజుల నుంచి పట్టి పీడుస్తుంది కదా. అలాంటి సమస్యని రోజు తలుచుకుంటూ ఉంటాము. ఎందుకు ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నామని మన బాబాగారికి చెప్పుకుంటూ ఉంటాము. కష్టం వచ్చినప్పుడల్లా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి బాధపడుతూ ఉంటాము. కానీ అలాంటి సమస్య అనేది, దానికి తగిన పరిష్కారం అనేది మనకంటే ముందే బాబాగారు మనకి కనిపించేలాగా చేస్తే ఎంత సంతోషిస్తామనేది మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయే బాబా, ఎలాంటి దారి కూడా కనిపించడం లేదు అని అందుకని బాధపడుతూ ఉంటాము. నిజంగా ఒక దారి మూసుకుపోయినప్పుడు మరొక దారి తెరుచుకోబడుతుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే. మన పెద్దవాళ్ళు కూడా మనకి చెప్తూ ఉంటారు, ఈ దారి కాకపోతే బాబాగారు మనకు వేరొక దారి చూపిస్తారని. అలాగే ఒక భక్తురాలికి ఆవిడ కళ్ళు తెరిపించినటువంటి అద్భుతం అండి ఇదేంటంటే, ఒక భక్తురాలికి చాలా రోజుల నుంచి పెళ్ళైన తర్వాత తనకి 7 సంవత్సరాల దగ్గర నుంచి 9 సంవత్సరాల నుంచి దాటిపోయినా సరే తనకి సంతాన భాగ్యం లేదన్న విషయం అనేది తను జీర్ణించుకోలేకపోతుంది. తన మాత్రమే కాదు, నిజంగా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, లేదంటే అత్త, మామ, వాళ్ళ హస్బెండ్, నిజంగా తెలిసిన వాళ్ళందరూ కూడా పిల్లలు లేరా, గుడ్ న్యూస్ ఏం లేదని ఏదో ఒక రకంగా అడుగుతూనే ఉంటారు. వాళ్ళ సమస్య ఏంటంటే, ఎందుకలా అడుగుతూ ఉంటారు? ఒక పక్కన సంతోషం అనేది మనకి ఎంతవరకు ఉంటుందో అలాంటి ఒక సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి అనే దానికంటే వాళ్ళకి అసలు సమస్య ఏంటి, ఎందువల్ల ఇంకా పిల్లలు పుట్టలేదు, ఈవిడికి ఏమైనా సరే లోటు ఉందేమో అని చెప్పి ఆడవాళ్ళందరినీ కూడా ఇలా ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళందరూ కూడా, బయట వాళ్ళు ఎవరూ అక్కర్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళే నిజంగా పదే ఒక మాట అంటూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందన్నమాట. ప్రతి ఆడవాళ్ళందరూ కూడా అంటే సమయంలో నిజంగా బాబాగారు అద్భుతం చూపించారండి. ఎవరు నోరైతే ముగించారో బాబాగారికి తెలుసు. ఎందుకంటే తనకి కొన్ని కర్మఫలాల వల్ల సంతాన భాగ్యం అనేది లేట్ అయింది. కానీ సంతాన భాగ్యం అనేది ఉంటుంది. తన కర్మఫలాలు తగ్గేంత వరకు కూడా టైం అనేది పడుతుంది. కాబట్టి ఆ బిడ్డకు కూడా, అమ్మాయి కూడా సంతాన భాగ్యం అనేది కలలో బాబాగారు కనిపించి చెప్పడం అనేది జరిగింది. కల్లో కనిపించి, నీకు సంతాన భాగ్యం కలగబోతుంది, నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని బాబాగారు చెప్పినప్పుడు ఆవిడికి ఎక్కడలేని ఊపిరంతా కూడా లేచి వచ్చిందనమాట. ఇంకా అలాగే కొన్ని రోజులు అవుతుంది, ఇక నెలలు 2 నెలలు అవుతుంది, అయినా సరే తనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, వామిటింగ్ అసలు అవ్వడం లేదనమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. తనకు కూడా ఆశ్చర్యమైంది. నిజంగా బాబా కనిపించేలా చెప్పారంటే తెలుసు తనకి బాబాగారు ఖచ్చితంగా చేస్తారని. కానీ ఆవిడ నమ్మలేకపోయింది. ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నాను, కానీ అదంతా నా ప్రాప్తం అనుకున్నాను, కానీ నమ్మలేకపోయిందనమాట. అలాంటిది కళ్ళ ముందు తన బాబాగారు చెప్పిన తర్వాత వెంటనే నీకు సంతాన భాగ్యం అనేది కలగడం అనేది నిజంగా ఒక పెద్ద అద్భుతం అని చెప్పవచ్చు. మనకి ఏ దారి లేదు, ఆ బిడ్డ పుట్టకపోతే నాకు చావు తప్ప ఇంకే దారి లేదని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటిది తన జీవితాన్ని మంచి దారి బాబాగారు చూపించారు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ఉంటావో అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ. ఇంట్లో వాళ్ళని తన ప్రెగ్నెన్సీ అని తెలియగానే చాలా కేర్ తీసుకున్నారనమాట. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనవడు, మనవరాలు, నిజంగా ఇల్లు కూడా కలకలాడుతుంది కదా, ఆ సంతోషం వాళ్ళకు ఉంటుంది కదా. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నారు. ఆమెకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు అంతా కూడా పోయాయి అనమాట. అందుకే ఎప్పుడైనా సరే దారులన్నీ కూడా మూసుకుపోయినా సరే ఒకే ఒక్క దారి తెరిచి ఉంటుంది బిడ్డ. అది నీ సాయి తండ్రి మాట. ఎప్పుడు కూడా చేయి చాచి అడుగుతున్నానమ్మా, నువ్వు ఓపిక, సహనంతో ఉన్నట్లయితే ఆ 2 నువ్వు నాకు ఇచ్చావంటే
నీకు తప్పకుండా నీ యొక్క సంతానం యొక్క సమస్య కానీ ఏ సమస్య అయినా సరే నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో ఆ సమస్యకి ముగింపు అనేది నేను కల్పిస్తాను తల్లి. నీ జీవితాన్ని మార్చి వెళతాను, ఆనందమయం చేస్తాను బిడ్డ, నా మీద నమ్మకంతో ఉండని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.